కల్వకుంట్ల కవిత వ్యవహారం బీఆర్ఎస్ని షేక్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళుతుంది? ఇప్పటిదాకా తన కజిన్స్ అయిన హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే టార్గెట్ చేశారు కవిత. ఆ సందర్భంలోనే మరో ఇద్దరిని కూడా వివాదంలోకి లాగారామె. ఇది ఇంతటితో ఆగుతుందా? కవిత లిస్టులో ఇంకా ఎవరెవరున్నారు? కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దానికి కౌంటర్గా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది కవిత. రాజీనామా ప్రకటిస్తూ చాలా విషయాలు బయటపెట్టారామె. హరీష్ రావు, సంతోష్ రావులతో పాటు వారికి దగ్గరగా ఉండే ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావులపైన సంచలన ఆరోపణలు చేసింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావులు హరీష్ రావు, సంతోష్ రావులకు బినామీలని ఆరోపించారు. వారిపై ఉన్న కేసులను ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సస్పెన్షన్ కి ముందు హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లను మాత్రమే ప్రస్తావించిన కవిత రాజీనామా సమయంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావులను లాగింది. అమెరికా వెళ్లక ముందు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కవిత. బుధవారం నాటి ప్రెస్ మీట్ లో అనేక మంది నేతల పేర్లను ప్రస్తావించారు కవిత. కొందరిపై ఆరోపణలు చేసిన కవిత అందుకు తగిన కారణాలు కూడా చెప్పారు. ఇప్పటికైతే హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావుల గురించి నెగటివ్ గా మాట్లాడారు కవిత. మరి ఆమె ఇంతటితో ఆగుతారా? ఆమె లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నారు అనే చర్చ పార్టీలో తీవ్రంగానే జరుగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన ఏ ఇద్దరు నేతలు ఎదురుపడినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పార్టీలో ఉన్నప్పుడు కవిత ఎవరితో దూరంగా ఉండిందే, ఎవరి వల్ల ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయంటూ చర్చించుకుంటున్నారు. 2019లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా నేతలపై గుర్రుగా ఉన్నారు కవిత. వారి కారణంగానే తాను ఓటమి పాలయ్యానని కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు నేతలు తమపై త్వరలో కవిత అటాక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలు చేస్తే అందుకు ఎలా కౌంటర్ ఇవ్వాలి అనేది ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారట. కవిత విమర్శలు చేస్తే ఎదురుదాడి చేసేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు అనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఆమె చేసే విమర్శలను బట్టి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. కవిత మరోసారి మీడియా ముందుకు వచ్చి ఎవరినైనా విమర్శిస్తే ధీటుగా కౌంటర్ ఇవ్వాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. అందుకే కవిత ఏం మాట్లాడినా సమాధానం చెప్పడానికి తాము రెడీ అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు.